నమస్తే అందరికీ. ఘనమైన ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం అన్నట్టు. రాజ్యాంగ పీఠికను మనం చదివినప్పుడు దాన్ని రచించిన వాళ్ళకి ఈ దేశం గురించి స్పష్టమైన ఎంత స్పష్టమైన అవగాహన ఉన్నదో అర్థమవుతుంది. భారత్ అనే ఈ దేశం 1947 ఆగస్టు 15న కొత్తగా నిర్మితమైన దేశమేం కాదు. వేల ఏళ్ల చరిత్ర పరంపర ఉన్నాయి. ఆ పరంపరను గుర్తు చేసే చిత్రాలు, వాటి వివరాలు మనం పీఠికలో చూస్తాం. భారత్ వేల ఏళ్ల పరంపర సంస్కృతితో స్థిరపడి ప్రపంచానికి ప్రేరణ కలిగించింది మన దేశం. అట్లాగే భారత్కు ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కొత్త విషయాలేం కావు. గతంలో ఉన్న సామ్రాజ్యాలు కానీ, రాజ్యాలు కానీ, గణరాజ్యాలు, ఆ రాజ్యాలలో ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవించారు. భారత్ గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడానికి ఆ కాలం నాటి గణరాజ్యాల పాలనా వ్యవస్థే ప్రేరణ అని చెప్పొచ్చు. రాజ్యాంగం అమలుతో భారత్కు ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఏర్పడింది. అయితే ఇంకా ఈ దేశంలో రావాల్సింది సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఒక జీవన విధానం. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ఈ మూడు ప్రధానమైన అంశాలు. ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి మమేకం కావాలి. వాటిని విడదీస్తే సామాజిక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని పెంచుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను హరిస్తుంది. సోదర భావం లేని స్వేచ్ఛ, సమానత్వాలు సహజంగా ఉండలేవు. అంబేద్కర్ చెప్పాడు ఈ విషయం. రాజ్యాంగం అమలు జరుగుతున్న రోజున ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అనేక విషయాలు. ఈ విషయం కూడా వేల ఏళ్లలో ఈ దేశంలో పుట్టిన అనేక మంది మహాపురుషులు సమైక్యత, సామాజిక చైతన్యం కోసం పనిచేశారు. చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే మన చరిత్ర మనం చూడాలి, చదువుకోవాలి. ఏం చెప్తుంది మరి మన రాజ్యాంగం? మనకేం చెప్తుంది? నీ రాజ్యాంగం నీకేం చెప్తుంది? ఈ రాజ్యాంగాన్ని మనం ఎందుకు ఇచ్చుకున్నామంటే సామాజిక, ఆర్థిక న్యాయం కోసం, భావ వ్యక్తీకరణలో విశ్వాసాలతో, మత విషయంలో ఉపాసనా రీతులతో, స్వాతంత్రం కోసం అని చెప్తుంది రాజ్యాంగం. హిందీలో ధర్మ్ ఔర్ ఉపాసనకి స్వతంత్రత అనే శబ్దాలు ప్రయోగించారు. రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో రాసుకున్న ధర్మం అనే పదం ఆ భాషలో లేదు. మరి ఫెయిత్ అండ్ వర్షిప్, విశ్వాసం, ఆరాధన అని చెప్పారు. ఇక్కడ విశ్వాసం అనే మాట అదనంగా వచ్చింది. ధర్మం అనే మరొక మాట వచ్చింది. హిందీలో మతం అని చెప్పడానికి ధర్మం అనే పదం వాడతారు, కానీ ఈ ధర్మం వేరు. ఆ సందర్భంలో ధర్మం అనే మాట సరికాదేమో అనిపిస్తుంది. కానీ స్వాతంత్రం విషయంలో, ఆరాధన విధానంలో నేను ఏ దేవుడిని నమ్ముతున్నా అనేది అది ఒక విశ్వాసానికి సంబంధించింది. సర్వపంథ సమభావన, హిందుత్వ మౌలిక భావన, అది మన రాజ్యాంగంలో కనిపిస్తుంది. నిజానికి మన రాజ్యాంగపు నేపథ్యంలో మన సనాతన భావనల, విలువల ప్రాతిపదిక ఉంది. అది మన దేశ మూల స్వభావం. అందుకే ప్రపంచంలోని అన్నింటినీ మనం గౌరవిస్తాం. రాజ్యాంగ రచనలో చాలా వ్యవస్థల నుంచి, ఇంగ్లీష్ వాళ్ళ నుంచి కొన్ని అంశాలు తీసుకున్న మాట నిజమే అయినా రాజ్యాంగ సర్వాధిక విశిష్టత అయిన పీఠిక వాస్తవంగా హిందుత్వపు ఆత్మ. అందులో మనం మన ప్రజాతంత్ర వ్యవస్థల లక్ష్యాన్ని ప్రకటించుకున్నాం. మన లక్ష్యాన్ని ఎలా సాధిస్తామో చెప్పాం. అందులో సోదర భావాన్ని ప్రోత్సహించడం ముఖ్యం. సమాజాన్ని ఒక్కటిగా కలిపే సోదర భావం. మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా అంటే మనందరం భరతమాత సంతానం గనుక మనమందరం సహోదరులం, మనది రక్త సంబంధం, మనలో ఎక్కువ తక్కువ ఎవరూ లేరు. ఈ బంధుభావన భారతదేశపు విశిష్టత. ఇది ప్రపంచంలో మరే దేశంలో కూడా లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతూ మనం కేవలం సమానత్వం గురించి, ఆయన కేవలం సమానత్వం గురించి మాత్రమే చెప్పలేదు, మనమే అసలైన విషయం చెప్పుకున్నాం. అదే బై ప్రమోటింగ్ ఫ్రాటర్నిటీ అంటే సోదర భావం, పరస్పర కరుణ, ఆత్మీయత, సంవేదన, స్థిరత, ఒకరికొకరు తమవారుగా భావించుకోవడం. ఇదే మన దేశం విశిష్టత. ఈ విశిష్టతను మన రాజ్యాంగం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మన రాజ్యాంగం మరో విశిష్టత దగా పడిన వర్గాల కోసం సకారాత్మక చర్య, ఎఫెక్టిమేటివ్ యాక్షన్ ఫర్ వీకర్ సెక్షన్. ఇది అద్వితీయం. అదే హిందుత్వం. ఇది మిగిలిన ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ కారణం వల్లనైనా దుర్బలులై వెనుకబడిన వారైతే వాళ్ళ కోసం మనం పర్మిట్ యాక్షన్ అంటే సకారాత్మక ప్రయత్నం చేయాలన్న క్లాస్ కూడా మనం పెట్టుకున్నాం. మన ఇంట్లో మొదటి హక్కు బలహీనుడికే ఉంటుంది. వేల ఏళ్లుగా వెనుకబాటుకు గురైన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించుకున్నాం. సమానత్వం అంటారు, కానీ ఏ దేశం కూడా ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. అసలైతే రాజ్యాంగం అమలుకు ముందే రిజర్వేషన్లు, స్కాలర్షిప్లను మొట్టమొదటిసారిగా ప్రారంభించింది మైసూరు మహారాజు. తర్వాత కొందరు ఈ పద్ధతిని అనుసరించారు. ప్రపంచంలో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఈ రిజర్వేషన్లు ఎక్కడా లేవు. అదే హిందుత్వ గొప్పతనం. అయితే
రాజ్యాంగం ప్రకారం సంస్కృతం విషయంలో కొంత పొరపాటు జరిగింది. వేల ఏళ్లుగా ఈ దేశ వాసులను అనుసంధానం చేసిన భాష సంస్కృతం. మన దేశానికి సంబంధించి విజ్ఞాన భాండాగారం అంతా కూడా ఆ భాషలోనే ఉంది, సంస్కృతంలోనే ఉంది. అయితే సంస్కృతాన్ని ఒక మృత భాషగా పేర్కొంటూ ప్రాధాన్యత లేకుండా మనకు మనమే చేసుకున్నాం. ఇప్పటికైనా సంస్కృతాన్ని మన జాతీయ భాషగా ప్రకటించుకోవాలి. మన విజ్ఞాన భాండాగారాన్ని తెరిచి మన దేశాన్ని అభివృద్ధి చేసుకునేందుకు దేశంలో ఉండే ప్రజలు కూడా ఐక్యతతో ముందుకు సాగేలా ప్రేరణ కలిగించే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలి. ఈ మాట రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడే అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. దానిపైన అభిప్రాయాలు సేకరించండి అని కూడా చెప్పారు. అయితే ఎందుకు అది జరగలేదు? అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హో భారత్, జై మా భారతి. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.